For 4 people? Shekel. You pay for 4 people. We're gonna see Jordan. We go to Jordan, see Jordan. Villa Shel Abdallah. We come back from Jordan. We're gonna see dolphin. Dolphin. Yes. And half hour Navy base everything. With this one. బోటింగ్ కోసము వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు మేము. మా క్యూ బోటింగ్ రావాలి ఇక్కడికి ఇలాట్లా. సో మా భయ్య టికెట్లు ఉన్నాడు, అందరికి ఆఫర్ చేసింది ఈరోజు. సో ఇప్పుడు వెళ్తాం, ఇంకో 10 minutesలో మాకు పడవ వస్తుంది. రైట్, మేము పడవలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడైతే. మేము తీసుకున్న షిప్ ఇది, చిన్న పడవ బోటు, షేరింగ్ అన్నమాట. ఇది షేరింగ్ బోట్. ఏ గాయ్స్, మకోరే మమ్మీ, మా డ్రైవర్. ఇక్కడ కూర్చోను. రైట్, ఇక్కడ కూర్చొని వచ్చినాను. బ్రో నువ్వు నేనే బ్రో, నీకే ఇంటర్వ్యూ చేస్తున్నాం అన్న. ఇంటర్వ్యూ ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం అంట. ఎంత నీళ్ళు వెళ్తే మన మీద పడ్డా పర్లేదు, ఏం చేస్తాం, ఉప్పు నీళ్ళే. ఎక్స్పీరియన్స్ బ్రో. లైట్గా మా బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడంతా వాటర్ వెళ్తుంది. ఇప్పుడు ఫ్రంట్ కూర్చున్నాం మేము. మా డ్రైవర్ స్టార్ట్ చేసాను. ఏ బ్రో, నీళ్ళు పడితే మనకు సంబంధం లేదు, నీళ్ళు పడితే మనకు సంబంధం లేదు, ఫోన్ కింద పడ్డా మాకు సంబంధం లేదు. జస్ట్ మూవ్ అవుతున్నాం ఇప్పుడు. ప్రస్తుతానికి జోర్డాన్ ఆ ఏరియా బార్డర్ వరకు పోతాం. మనం చూడాలి, ఇక్కడ స్లోగా మూవ్ అవుతుంది మా షిప్. ఫస్ట్ డే. అవును, పెద్దది తీసుకోవాల్సింది బోటు. అది మొత్తం అంత ఫ్యామిలీ, అది నెక్స్ట్ వేరే లెవెల్. ఎర్ర సముద్రం అన్నావా? ఇది ఎర్ర సముద్రం, ఇలా రెడ్ సీ అన్నమాట ఇది. సో ఇక్కడ ఇది 3 కంట్రీలు, జోర్డాన్ ప్లస్ సౌదీ, ఇజ్రాయెల్ బార్డర్కు సంబంధించినటువంటి సముద్రం ఇది. వెదర్ చాలా బాగుంది. వెళ్ళిపోయాము, ఇలా నుంచి దూరంగా వెళ్తున్నాం సముద్రం నుండి. వేవ్స్ స్టార్ట్ అయినాయి. కొంచెం కొంచెం స్లోగా మూమెంట్ ఇస్తున్నాడు మనోడు, స్లో ఉన్నాడు. హెవీ స్పీడ్ అన్నమాట. ఇజ్రాయెల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఖచ్చితంగా అందరు విజిట్ చేయాల్సింది. ఇంకా స్టార్ట్ అయినాయి. యాంకరేజ్ పెట్టేసి బ్రో, ఇది ఎంత పెద్దగా ఉంది. వాటర్ వెళ్తున్నాయి బ్రో. అక్కడ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో సౌదీ. ఆ కనబడుతున్న బిల్డింగ్లన్నీ కూడా జోర్డాన్, ఆ ఫ్లాగ్ అదంతా కూడా జోర్డాన్. మేము ప్రస్తుతానికి అయితే ఇలా అంటే ఇజ్రాయెల్ ఒక నా ఫోన్ అయినా వాటర్ పడినాయి. బ్రో
ఇది స్ట్రాంగ్ ఉండదు మనకు, ఇది కోసమే వీళ్ళరు ఆడవాటుకున్న సపోర్ట్. కానీ డాల్ఫిన్స్ చూద్దామని చెప్పి ఇక్కడ వరకు వచ్చినాము, కాకపోతే నో డాల్ఫిన్స్ ఇక్కడ. వాటి ఫీడింగ్ చేసే టయానికి ఆటోమేటిక్గా వస్తాయంట. మాకు చెప్తున్నది ఏంటంటే మాకు అదృష్టం ఉంటే వాటిని చూస్తాము, లేకపోతే లేదు. అదే డాల్ఫిన్ స్పాట్ అన్నమాట. అది డాల్ఫిన్స్ ఉంటాయన్నారు. ఆ కనబడుతున్న బొమ్మలే డాల్ఫిన్స్. క్లాప్స్ కొడితే డాల్ఫిన్స్ వస్తాయని చెప్పేసి మా ఫోటో వావ్, ఎంత ధైర్యం! డాల్ఫిన్ ప్లేస్లో కూడా స్విమ్ చేస్తున్నారు వీళ్ళు. చిన్న పాప అంత కష్టపడి ఎత్తున్నా తెలుసు. అసలు భయపడరా నా వీళ్ళు కదా, అసలు భయానికి లేకు ఛాన్స్ లేదనుకుంటా.